నా 10th క్లాస్ లో ఉన్నాను. నీ 10th క్లాస్ లో ఓకే 96 మీలో ఎవరికైనా బాయ్ బెస్టీలు ఉన్నారా? నో బాయ్ ఫ్రెండ్. ఇదేందా ఇదే? నో బాయ్ ఫ్రెండ్. ఇది నేను చూడలా. బాగుంటది ప్లస్ తెలియదు. అవునా నిజమా? చాలు జీవితానికి. లవ్ ఇస్ ఏ బిగ్ హోల్ మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చండాలం దరిద్రం పనాసం. లవ్ లో సేపు గాలి తేలుతుంటది, వదిలేస్తున్నారు భూమి పక్కన. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ మీడియా. ఈ రోజు టాపిక్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అసలు లవ్ అంటే ఏంటి, అమ్మాయిలకి ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలి, వాళ్ళు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే విధంగా అబ్బాయిలకి ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నారు, అసలు బాయ్ బెస్టీల వల్ల ఉపయోగాలు ఏంటి, వాళ్ళ వల్ల లాభాలు ఏంటి, అసలు ఇవన్నీ టాపిక్స్ కవర్ చేద్దాం రండి. చేశాను. వన్ సైడ్ టూ సైడ్? ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరని బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ ఎన్నాళ్ళు అవుతుంది బ్రేకప్ అయ్యి? నా 10th క్లాస్ లో ఉన్నాను. నీ 10th క్లాస్ లో ఓకే 96 96. ఓకే. మళ్ళీ లవ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉందన్న చేతనాను. చేస్తున్నావు. ఎవరా అమ్మాయి? తన పేరు అది పేరు చెప్పలేను. ఓకే, సీక్రెటా? సరే, ఎటువంటి క్వాలిటీ చూసి ఇష్టపడ్డా? మంచిదండి. అది బాయ్ బెస్టీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట. లేరా ఫ్రెండ్స్ ఎవరు అంటే బెస్టీ అంటే అందరికి ఏదే, అందరూ ఒకేలా ఉంటారు కదండి. తను మంచిది. ఓకే, మంచిదని లవ్ చేస్తున్నావు. ఫ్యూచర్ లో పెళ్లి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నావా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అన్న, బాయ్ బెస్టీలు ఉన్నందు కానీ లవ్ కి వాల్యూ లేదన్న. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. బాయ్ బెస్టీలు ఉండకూడదు. బాయ్ బెస్టీలు అనేది ఉండకూడదు అన్న, వాళ్ళు ఉన్నంత వరకు లవ్ కి వాల్యూవే లేదు. ఎవరన్నా లవ్ చేసావా? నేనన్నా లవ్ చేశానన్న. సిన్సియర్ గానా, సింగిల్ గానా, వన్ సైడ్ టూ సైడ్? వన్ సైడ్ అన్న, ఎవరితో కూడా యాక్సెప్ట్ చేయలేదన్న. నిన్ను చేశారా? ఏంటన్నా? నిన్ను చేశారా? నన్ను ఎవరు లవ్ చేయలేదన్న, నేను లవ్ చేశాను. వాళ్ళని అడిగితే జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంటున్నారు అంతే. నాకు తెలిసి వాళ్ళందరికీ బాయ్ బెస్టీలు ఉండి ఉంటారు, అందువల్ల నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా? ఫ్యూచర్ లో పెళ్లి అయితే చేసుకునే అవకాశం లేదన్న. ఈ బాయ్ బెస్టీలు ఉన్నంత వరకు ఒక లవ్ కి వాల్యూ లేదు, ఒక అమ్మాయిని నమ్మడానికి లేదన్న. మెయిన్ తప్పగా చేసుకోవాలి కదా, లేకపోతే సన్యాసిగానే ఉండిపోవాలన్నా. ఒకవేళ నీ పెళ్లి చేసుకోవాలి చెప్తే బాయ్ బెస్టీ లేని అమ్మాయిని చేసుకుంటాను తప్ప బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిని అయితే చేసుకోను నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? బాయ్ బెస్టీ లేకపోతే బాయ్ బెస్టీ లేకపోతే చాలన్న. అందం గిందం ఏం అవసరం లేదు వాటితో మనకి. అయినా ముందు బాయ్ బెస్టీ లేకపోతేనే సగం అమ్మాయి అందంగా ఉన్నట్టు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒక అమ్మాయికి నిజంగా దాన్ని ఏమంటారు, బాయ్ బెస్టీ లేకపోతే నిజంగా అమ్మాయి మాటలు రావట్లేదు. ఇప్పుడు బాయ్ బెస్టీల మీద రీసెంట్ గా బేబీ మూవీ కూడా వచ్చింది, అది చూసి ఇలాగా తయారయ్యేవా లేకపోతే నీకు ఫస్ట్ నుంచి అలా ఒపీనియన్? ఫస్ట్ నుంచి ఇంతే. ఇంకా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనమాట బేబీ మూవీ. నువ్వు అమ్మాయిని ఇష్టపడాలంటే బాయ్ బెస్టీ లేకుండా కలర్ ఏదైనా పర్లేదు చేసుకుంటావు? ఎలాగన్నా చేసుకుంటాను, కానీ మెయిన్ బాయ్ బెస్టీ ఉండకూడదు అమ్మాయికి. ఏం మాట్లాడుతుంటాడు రాజు చెప్పు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు నాట్ ఇంట్రెస్టెడ్? ఓకే, ఎందుకని? అంటే మేము క్రిస్టియన్స్ బాగా, అందుకనేసి ఇలా లవ్ ఎక్స్పెక్ట్ చేయం. అంటే అటువైపు వెళ్దాం, దేవుడు చూపిస్తే ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాం. ఓకే, స్టడీ ముఖ్యం అంటావా? స్టడీ ముఖ్యం అంటే అది స్టడీ అని కాదు, మనకి దేవుడు ముఖ్యం. దేవుడు ముఖ్యం, అదే దేవుడు ముఖ్యం, తర్వాతే చదువు. ఓకే, బాగా చదువుకుని మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత దేవుడు ఏది ఇస్తే అది, అంతేనా? అంతే. ప్రియాంక చెప్పు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? బాగుంటది ప్లస్ తెలియదు. అవునా నిజమా? లవ్ అసలు వేస్ట్ అని నన్ను అడిగితే. టైం వేస్ట్ ఉంది. లవ్ లో సేపు గాలి తేలుతుంటది, వదిలేస్తున్నారు భూమి పక్కన పోతుంది. మీరు ఎవరైనా లవ్ చేశారా? లేదు. ఎందుకని? ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ప్రపోజ్ చేశారా? పోనీ చేశారు. ఎవరిని యాక్సెప్ట్ చేయలేదా? చేయలేదు. చాలు జీవితానికి. సరే, మీలో ఎవరికైనా బాయ్ బెస్టీలు ఉన్నారా? నో బాయ్ ఫ్రెండ్. ఇదేందా ఇదే? నో బాయ్ ఫ్రెండ్. ఇది నేను చూడలా. నో బాయ్ బెస్టీస్.
బెస్టీ అంటే అంతే, బాయ్ ఫ్రెండ్ బాయ్ బెస్టీ కదా. చెప్పండి, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చండాలం దరిద్రం పనాసం. చండాలం దరిద్రం అనాసమా? ఎందుకని అలా? ఎందుకండి ఈ రోజులో లవ్. ఆయన పేరు మచ్చ 2.0. మచ్చ 2.0. సరే మచ్చ, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఈజ్ ఏ బిగ్ హోల్, మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బేబీ స్టోరీ నాదేనన్న, దుబ్బేసే డైరెక్టర్. నాకు ఫుల్ నమ్మకం ఉంది. కాలేజీలో నాకు 3 years ఇక్కడ చదివా. కాలతో మా ఊళ్ళో యాస్ట్ స్టోరీ నాదే. అది పిల్ల కూడా మానేసింది అనుకో. రెండో వాడు ఎక్కడ ఆడు అందులో మోసం చేస్తాడు, ఇందులో నన్ను కాపాడాడు బేబీలో, నా బేబీ స్టోరీలో. ఆడి పేరు చెప్పకూడదు. నీ లవ్ కి బ్రేకప్ కి బాయ్ బెస్టీ గారు కారణం. బాయ్ బెస్టీ గారు ఆడు మామూలుగా నచ్చాడు. ఈ బేబీలో బాయ్ బెస్టీ కాదు, ఉత్తనే వచ్చాడు సరదాగా వచ్చి. అలాగా మనోడిది ఎలాగంటే గాలికి పోయి కొట్టడం కొద్దిగా తెలుసుకునే టైప్ మాట మనోడిది. బేబీలో ఒకడు కొండ ఎరుపప్ప, రెండోడు ఎరుపప్ప అయ్యాడు. నువ్వేమి అయ్యావు? నీకేమనిపించింది? నేను చెప్పాలంటే నేను రెండో అవ్వలేదు, సేఫ్ అయ్యా. సరే తమ్ముడు, నువ్వు అర్థం చేసుకోవాలి సేఫ్ అంటే. ఫ్యూచర్ లో నువ్వు ఇంకొక అమ్మాయిని లవ్ చేసే ఉద్దేశం నీకు ఉందా? ఉంటాయి లేదు, నేను ఉన్నప్పుడల్లానే ఈడితో తిరిగి 3 సంవత్సరాలు చదివాను, జాయిన్ అయ్యా కాలేజీలో. నిజంగా ఉట్టుగా ఈడు ఆడు ఆడు వీళ్ళందరూ ఆడిని చూడపెట్టానా నా జీవితం నాశనం అయిపోవడానికి ఆడే కారణం. ఆడు అనుకుంటే ఆడు అమ్మ కూడా ఆడు నాకు క్రికెట్ రాదురా అన్న తీసుకెళ్లి గ్రౌండ్ లో నుంచో పెట్టాడు ఆడు. సరే తమ్ముడు, కానీ ఏదో రోజు గొప్ప IAS IPS కాకుండా ఏదో మంచి జాబ్ చేద్దాం. IAS IPS. సరే తమ్ముడు, ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? అమ్మాయి అయితే చాలా మంది క్వాలిటీస్ అదే కొద్దిగా అది సీక్రెట్. అంటే మనం పెద్ద పని చేసే టైప్ కాదు కాబట్టి అమ్మాయి పని చేసేది బెస్ట్. సరే, అదే మొన్న వీడియోలో వచ్చింది కదా అమ్మాయి, ఆ అమ్మాయి నంబరు. అదే నేను కష్టపడతాను, నన్ను చూసుకుంటే నేను చూసుకోవడం బాగా చూసుకుంటాను రా తల్లి. ఫైనల్ గా నువ్వు దెబ్బతిన్న సింహం కాబట్టి నువ్వు ఇంత జరిగిన తర్వాత నువ్వు లవ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? లవ్వే. మన మగాళ్ళ దరిద్రం ఏంటో తెలుసా, అది అక్కడ గొయ్యి ఉందని తెలిసిన అందులోకి దూరతాం. అలాగే అది లవ్ అని తెలిసిన అది మోసం చేస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏదో అయ్యో మావాడు స్టార్టింగ్ లో నేను ఎవరిని చేయను అన్నాడు, ఇప్పుడు ఆడే తిరుగుతున్నాడు మమ్మల్ని వదిలేసి.